మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. సూర్యకాంతం ఈ పేరు తెలియని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్రలు అంతగా ప్రజా జీవితంలోకి చొచ్చుకొని పోయాయి. సూర్యకాంతం తెర మీద పాత్రలను ఎంత అద్భుతంగా పోషించేవారో నిజ జీవితంలో అంతే ఉన్నతంగా జీవించేవారు. సూర్యకాంతం పేరు వింటేనే ఆంధ్ర కోడలకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈనాటికి సాహసించేవారు కాదు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయాలి అయితే అమ్మో ఆవిడ సూర్యకాంతమే అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజ నటి కళాశిరోమణి సూర్యకాంతం. విశేషం ఏమిటంటే అత్తగారి పాత్రలో ఆమె కనిపించినా ఆమె గయ్యాలే అని తెలిసినా ఎన్నో సినిమాల్లో చూసినా ఏమాత్రం విసుగు అనిపించకపోవడమే. ఒకే రకం పాత్రలను పోషించి అంతకాలం పాటు అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన. ప్రసిద్ధ నటు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు. నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు. ఏ చిత్రంలోనైనా ఆడ రౌడీ పాత్రలు కావాల్సి వస్తే కత్తులు తుపాకులు అవసరం లేని మాటల తూటాలతో పాత్రకు న్యాయం చేకూర్చగల ప్రతిభావంతురాలు. ఏ దర్శకుడు ఏ నిర్మాత అయినా సరే సూర్యకాంతం పద్ధతికి అంగీకరించవలసిందే. మాటలు సూదుల్లా గుచ్చుకునేలా ఉన్నా మనసులో మాత్రం వాటికి వెన్న తేనె పూసింది అన్నది కొందరికి తెలిసిన విషయమే. అందం అంటే కేవలం భౌతికం కాదు. మనసు మాట హృదయం ఎలా ప్రవర్తిస్తుందో దాన్ని బట్టి అందాన్ని అంచనా వేయాలి అంటే సూర్యకాంతం వ్యక్తిత్వాన్ని ప్రప్రథమంగా చెప్పాలి. దరికి రాని అని గర్వం అహంకారం కేవలం పాత్రలకే పరిమితం చేస్తూ న్యాయం చేకూర్చడం, ఏ రకమైన పాత్రనైనా చాకచక్యంతో అవలీలగా అర్థం చేసుకొని నటించగలిగే సామర్థ్యం గల తారాకాంతం సూర్యకాంతం. ఈమె తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. 6 ఏళ్ల చిన్న వయసులోనే పాడటం నాట్యం ఆడటం నేర్చుకుంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాలో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకుంది. మొదట జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూపాయల జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరిచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మంగదలో ఆమెది మూగవేషం. ధర్మంగద టైంలో చిన్న చితక వేషాలు వేసిన తర్వాత లీలాకుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళ్దామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకుంది. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తర్వాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగా అయిన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయాలి అత్త పాత్ర వచ్చింది. తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రల్లో నటించింది. అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకో హీరోయిన్ను పెట్టుకొని తీసేశారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి నాగిరెడ్డి చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. దాసరి నారాయణరావు సినిమా పరిశ్రమకు కొత్తగా వచ్చిన రోజులు. దాసరి రాసిన ఒక డైలాగ్ సూర్యకాంతంకు నచ్చలేదు. ఆ డైలాగ్ మార్చమని సూర్యకాంతం అడిగితే దాసరి ఒప్పుకోలేదు. దీంతో ఆమె అదే డైలాగ్ను చెప్పి షాట్ ఓకే చేశారు. అయితే ఈ సంఘటనతో దాసరి బాధపడ్డారు. కాగా తర్వాత మరో షూటింగ్లో పాల్గొన్న సూర్యకాంతం అక్కడ కూడా డైలాగ్ మార్చమని అడిగారు. వెంటనే రైటర్ సరే అన్నాడు. దానికి సూర్యకాంతం, నువ్వేం రైటర్ వయ్యా, ఏది మార్చమంటే అది మారుస్తానంటావు, నువ్వు రాసిన దాని మీద నీకు నమ్మకం లేదా, దాసరిని చూసి నేర్చుకో అని మందలించారట. ఈ సంగతి తెలిసిన దాసరి ఎంతగానో సంతోషించారు. ఇక సూర్యకాంతాన్ని హాస్య నటిమణిగా ముద్ర వేయడానికి లేదు. హాస్య నటుల పక్కన వేసింది కనుక హాస్య నటి అనిపించుకోవచ్చు. అయితే ఆమె హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది. చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్ట పాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అని అనాలి. ఏమైతేనేం గయ్యాలి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది.
ఓరచూపులు చూస్తూ ఎడం చేయి విసురుతూ కుడి చేయి నడుము మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం. అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కల్లబుల్ల కబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్తపాత్రలు సజీవ శిల్పాలు. వ్యక్తిగా సూర్యకాంతం గయాలిగానే కాదు, మామూలు మనిషే. ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్ళే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. అయితే ఆమె నిక్కార్సైన మనిషి, ఖచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది, 10 మందికి పెట్టేది. షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండరాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటిమణులకు ఉండేది. విశేష దినాలు, పండగ పబ్బాలు వస్తే సరే. షూటింగుల్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగ్లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతకన్నా గట్టిగా వచ్చింది. ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అని కదా అన్నారు. అందుకు ఆమె నవ్విస్తూ అలాంటి అల్లరి ఉండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలు అని నోటికొచ్చినట్లు తిట్టాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకుంది. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావులే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్న భక్తి, సెంటిమెంటు ఆమెవి. దబాయింపు, ఖచ్చితత్వము ఉన్న మనిషి అయినా మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేది కానీ అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా బెదిరించేది కాదు. మొహమాట పడకుండా తనకు రావాల్సిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందరినీ నమ్మేది కాదు. తన కారు రిపేర్కి వస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ళ ముందు చేయవలసిందే. ఎంత ఎక్స్ట్రా మనీ అయినా తీసుకొని గాక. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలని కోరుకునేది. తన ఆరోగ్యం బాగోలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేది. కోడల్ని రాచి రంపాన పెట్టడం, పచ్చని సంసారాల్లో చిచ్చుపెట్టి విడగొట్టడం, భార్యాభర్తల మధ్య చాడీలు చెప్పి వారి బంధాలు వేరు చేయడం, ఇలా ఎన్నో రకాల నెగిటివ్ పాత్రలు ఆమె జీవం పోసేవారు. దీంతో చాలామంది జనాలు ఆమె జీవితంలో ఇలాగే ఉంటుందని అనుకునేవారు. ఓసారి సినిమా షూటింగ్ కోసం ఓ గ్రామానికి వెళ్ళారు. ఆ మూవీ హీరో నాగేశ్వరరావు. ఆ గ్రామంలో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు వచ్చారు. అక్కడ సూర్యకాంతని చూసి ఒక్కసారి ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెపై రాళ్ళు వీశారు. దీంతో షూటింగ్ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. తనపై గ్రామస్తులు ఎందుకు రాళ్ళు వీశారో సూర్యకాంతానికి అర్థం కాలేదు. అంతలోనే అక్కడికి హీరో నాగేశ్వరరావు వచ్చి గ్రామస్తుల్ని ఆపారు. ఎందుకు ఆమెను రాళ్లతో కొడుతున్నారని అడిగారు నాగేశ్వరరావు. దానికి సమాధానంగా కొంతమంది మహిళలు ఆమె తన కోడల్ని ఏడిపిస్తుంది, పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతుంది, నిండు సంసారాలను కూల్చివేస్తుందని చెప్పారు. దీంతో నాగేశ్వరరావు, సూర్యకాంతం మొదట షాక్ తిన్నా నెమ్మదిగా వారికి సర్ది చెప్పారు. తాము కేవలం ఆ సినిమాకు సంబంధించిన పాత్రలో మాత్రమే నటిస్తాం. నిజ జీవితంలో సూర్యకాంతం చాలా మంచిది. అందరినీ దగ్గరికి తీసుకుంటుంది, అందరితో స్నేహంగా ఉంటుంది. ఆమె స్వయంగా అందరికీ వంటలు చేసి మరీ తీసుకువస్తుంది. ఎంతోమందికి ఆర్థిక సాయం కూడా చేసింది అని చెప్పడంతో జనాలు శాంతించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఈ విషయం గురించి సూర్యకాంతం మాట్లాడుతూ తాను చేస్తున్న అత్త క్యారెక్టర్ జనాల్లో అంత ప్రభావం చూపించిందా, అందుకే నన్ను రాళ్లతో కొట్టారు, నేను చేస్తున్న పాత్రలకు తగు న్యాయం చేస్తున్నానని అప్పుడు అనిపించిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక సూర్యకాంతం మృతిపై ఆయన కుమారుడు స్పందిస్తూ యూట్యూబ్లో అమ్మ చనిపోతే రాలేదు అన్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. అమ్మ డయాబెటిక్, కిడ్నీ ఫెయిల్ అయింది, ఇంకా కొన్నాళ్ళు బతికుండాల్సింది. అమ్మకు నెయ్యి అలవాటు, అలాగే ఫ్రై చేసిన పదార్థాలు ఇష్టం. ఆహారం స్పైసీగా ఉండాలి, ఎటువంటి నియంత్రణ పాటించలేదు. డయాబెటీస్ రావడంతో డయాలసిస్ కూడా చేయించుకుంది. అప్పుడు గుండె సమస్య కూడా రావడంతో ఐసీయూలో చేర్చారు. సుమారు 11-12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది చివరికి పరమపదించింది. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత వచ్చి నాకు ఎందుకు చెప్పలేదు, బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించేదాన్ని కదా అని అన్నారు అంటూ సూర్యకాంతం కుమారుడు ఎమోషనల్గా మాట్లాడారు.